వాంతి ఎందుకు చేసుకుంటున్నారండి? ఏమైంది? ఆగు. మోసగాళ్ల చేతులతో పెట్టింది అమృతమైన విషంతో సమానం కదా. అందుకే లోపలికి దిగలేక బయటకొచ్చేసింది. అందరి ముందు కూర్చోబెట్టి నీకు అన్నం తినిపించమన్నప్పుడు అన్నం ప్లేట్ తీసి నీ మొహాన్ని కొట్టాలనిపించింది. కానీ మా అమ్మ బాధపడుతుందని ఆ పని చేశాను. మా అమ్మ ఆనందం కోసం లైఫ్ లాంగ్ ఎంత కష్టాన్నైనా ఆనందంగా భరిస్తాను. కానీ నీతో ఒక్క క్షణం కలుసున్నా అది నాకు నరకంతో సమానం. ఎంతసేపు మీ వైపు నుంచి ఆలోచించి మాట్లాడుతున్నారు, కానీ నేను చెప్పేది వినిపించుకోరా? నేను చెప్పేది ఏంటంటే అవసరం లేదు. నీ ఎక్స్ప్లెనేషన్తో నాకు అవసరం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదంతే. ఏం చేస్తున్నావమ్మా? పరుపు చూడవే ఎంత బాగుండదో, ఎంత మెత్తగా ఉండదో. అనన్య, నేను ఊరికెళ్ళేటప్పుడు అల్లుడు గారితో చెప్పి ఇలాంటి 2 పరుపులు కొని నాకిప్పించమ్మే. అప్పుడే మొదలు పెట్టేశావా దోపిడి? అట్ట అంటావేందమ్మే? కాకపోతే ఏంటి? ఆడపిల్లకి మీ ఇంటి నుంచి ఏమైనా తెచ్చిపెట్టాలి, కానీ మా ఇంటి నుంచి ఏమీ పట్టుకెళ్ళకూడదు. ఏందమ్మే, అప్పుడే నా ఇల్లు నీ ఇల్లు అనేంత వరకు వచ్చేసినదా ఏంది? ఏదైతేలే, అనుకున్నది సాధించుండవు. ఆ ఆనంద భైరవికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఇంటి కోడలు అవుతానన్నావు, అయి ఉండవు. ఇప్పుడు మీ అత్తను కూడా నీ గారడి మాటలతో దువ్వినావనుకో, నీ దారికి తెచ్చేసుకుంటావు. ఇంకా శోభనం కూడా అయిపోయి ఉండదనుకో. అవుద్ది. ముహూర్తం పెట్టడానికి పంతుల గారిని పిలిపిస్తాను అని అత్తయ్య గారు చెప్పారు కదా. కాబట్టి ఆ ముచ్చట కూడా అయిపోతే అయితే ఈ ఇంటి పెద్ద కోడలిగా పెత్తనాన్ని, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఒక్కటే తరువాయి. ఈ నగలు నీకు కాదు, నా కోడలి కోసం చేపించాను.
రా చెప్తాను. మ్,